విత్తు మంచిదైతే పంట మంచిగా వస్తుంది. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య నకిలీ విత్తనాల సమస్య. వాస్తవానికి పూర్వకాలం నుంచి భారతదేశంలో రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేటోళ్ళు. కానీ ఈ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత రైతులు విత్తనాలు తయారు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం విత్తన కంపెనీలే రాజ్యాలు వెళ్తున్నాయి ఇప్పుడు. అయితే ఈ సమస్య నుంచి రైతులకి కొంత విముక్తి కల్పించడానికి రాజేంద్ర నగర్లోని వ్యవసాయ పరిశోధన సంస్థ సిద్ధమైంది. మే 23వ తారీఖు నుంచి ఒక 10-15 రోజుల పాటు విత్తన మేళా నిర్వహించబోతుంది. రైతులకు నాణ్యమైన వరి అట్లనే మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడమే ఈ విత్తన మేళా లక్ష్యం. యూనివర్సిటీలో పూర్తి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కొన్ని వరి అట్లాగే మొక్కజొన్న విత్తనాలు పండించిర్రు. దగ్గర వరికి సంబంధించి 11 క్వింటాల విత్తనాలు, మొక్కజొన్నకు సంబంధించి ఒక 4-5 క్వింటాల విత్తనాలు రెడీగా ఉన్నాయి. వరిలో దొడ్డు రకాలు, సన్న రకాలు 2 ఉన్నాయి. అట్లనే మొక్కజొన్నలో కూడా అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలు రెడీగా ఉన్నాయి. వీటిని 23వ తారీఖు నుంచి వ్యవసాయ పరిశోధన సంస్థలోనే అమ్మకానికి పెట్టిర్రు శాస్త్రవేత్తలు. చాలా తక్కువ ధరలకే. ఈ ధరలన్నీ మీరు చూస్తున్న వీడియోలోనే పట్టికలో ఉన్నాయి. దీన్ని బట్టి కావలసిన రైతులు డైరెక్ట్ గా వాళ్ళ పాస్బుక్లు, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి రాజేంద్ర నగర్ వరి పరిశోధన సంస్థలోనే కొనుక్కోవచ్చు.